दशमोऽध्यायः। विभूतियोगः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమగలవాడవు కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః. అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతారం విశేషములను దేవతలుగాని మహర్షులుగాని తెలుసుకొనజాలరు. ఎందుకనగా నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూలకారణమైన వాడను. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం. అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానినిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొన్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః. సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వలననే కలుగును. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా. మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులు, వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్దశ మనువులును మొదలగు వీరందరును నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ
मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः। ఈ నా పరమైశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలిసికొన్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రమూ సందేహమే లేదు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణం. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమునర్తురు. తమ ప్రాణములను, తమ కర్మములన్నింటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమునర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन మాముపయాంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞానరూప దీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడని, దివ్య పురుషుడని, దేవదేవుడని, జన్మరహితుడని,
సర్వవ్యాపి అని ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కేశవా, నీవు చెప్పునది అంతయును సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలుగాని దానవులుగాని తెలుసుకొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవా, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుంగుదువు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠతి. సమస్త లోకములయందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవైయున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వరా, నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? హే భగవాన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకనూ తెలుపుము. ఎందుకనగా నీ అమృతమయ వచనములను ఎంతగా విన్ననూ తనివియే తీరదు. శ్రీభగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జునా, నీవు లెస్స పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జునా, సమస్త ప్రాణుల హృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు
మధ్యస్థితియు అంతము నేనే. आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि. అదితి యొక్క 12 పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలో తేజమును నేను. నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना. వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును నేను. रुद्राणां शङ्करश्चास्मि वित्तोषो यक्षरक्षसां वसूनां पावकश्चास्मि मेरुशिखरिणामहम्. ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను. पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिं सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः. ఓ పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. महर्षीणां भृगुरहं गिरिमास्म्येकमक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः. మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः. వృక్షములలో నేను అశ్వత్థమును. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని. उच्चैश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम्. అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः.
ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను, సర్పములలో వాసుకిని నేను. अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहं पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम्. నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో అర్యముడను నేనే, శాసకులలో యమధర్మరాజును నేను. प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించువారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేనే, పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी. పవిత్రమునర్చువానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేను, విద్యలలో అధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వాద వివాదములలో తత్వనిర్ణయమునకై చేయు వాదమును నేను. అక్షరాణామకారోస్మి ద్వంద్వः సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో అకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేనే, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేనే. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేను, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరునూ నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందస్సును నేనే, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే.
द्यूतं चलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् వంచకులలో జూదమును నేనే, ప్రభావశాలులలో ప్రభావమును నేనే, విజేతలలో జయమును నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనంజయుడును నేను, అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను నేనే. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వారిలో దండమును అనగా దమనశక్తిని నేను, జయేచ్ఛకల వారి నీతిని నేనే, గోప్య విషయ రక్షణమున మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేను. ఎందుకనగా నేను లేని చరాచర ప్రాణి ఏదియునూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువేదైనను అది నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనుము. అథవా బహునైతేనం కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఇంతకంటెను విపులముగా తెలుసుకొనిన ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోऽధ్యాయః. ఆ ఆ ఆ
ఆ ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత యూనివర్సిటీ నిర్మాణానికి విరాళమివ్వండి. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా బోధించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కండి. వివరములకి మా వెబ్సైట్ని సందర్శించండి లేక 9128444555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ విషయాన్ని, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మ పునరుద్ధరణకి మీ సహకారాన్ని అందించండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.